ఎందుకంటే దాదాపుగా ఇక ఫైనల్ కొలిక్కి వచ్చినట్టే. ఇది 3 డిమాండ్లలో 2 సూత్రప్రాయంగా అంగీకరించారు. ఒకే ఒక్క డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే. సో చాలా సందర్భాల్లో ఆర్టీవీ కండక్ట్ చేసిన డిబేట్స్లో కానీ, లేకపోతే చాలా మంది బీజేపీ నాయకుల డిస్కషన్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో జరుగుతున్న డిస్కషన్స్ అన్ని గమనించినప్పుడు వై షుడ్ వి హీల్ డౌన్ అంటే మేమెందుకు బెండ్ అవుతాం, మేమేం తప్పు చేయలే కదా, ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా వెళ్ళి ఆయన పేపర్ లీక్ చేయలే కదా, ఆయన అమ్ముకోలే కదా గతంలో మాదిరిగా అన్నట్టుగా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని గతంలో ధర్మేంద్ర ప్రధాన్ కంటే ముందున్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్లో ఉన్నటువంటి వారిలో కపిల్ సిబాలు, తర్వాత అంతకంటే ముందు ఇంకా చాలామంది ఉన్న వాళ్ళు, వీళ్ళందరి సమయంలో ఏఐట్రిబుల్ పేపర్ లీక్ అయిందని, తర్వాత అర్జున్ సింగ్ సమయంలో పేపర్ లీక్ అయిందని, పలం రాజు సమయంలో లీక్ అయిందని పేపర్ లీక్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో వై షుడ్ వి హీల్ డౌన్ అంటే మేము ఎందుకు బెండ్ అవ్వాలి అనే రకంగా వాళ్ళు ఉన్నారు. సో అదే కంటిన్యూ అయితే పరిస్థితి ఏంటి, ఒకవేళ రాజీనామాను కనుక అంగీకరించకపోతే, తొలగింపు కనుక జరగకపోతే ఏంటి పరిస్థితి? మళ్ళీ సీజే ప్రొటెస్ట్ ఇంకా కొనసాగే అవకాశం ఉందా? ఇది ఇంకొక టర్న్ తీసుకోబోతోందా? డెఫినెట్ ఆ విషయంలో మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే మాత్రం సిజేపీ ఎక్కడ బెండ్ అయ్యే పరిస్థితి కనపట్లేదు. రెండవది కూడా గతంలో నుంచి మనం చూసుకుంటే ఒక చిన్న రైలు ప్రమాదంలో జరిగితే అప్పుడు మంత్రిగా ఉన్న చాలా మంది వ్యక్తులు, సీనియర్స్ గా స్వతంత్ర సమయంలో పనిచేసిన వ్యక్తులు, వాళ్ళందరూ కూడా పదవులు రాజీనామా చేసిన పరిస్థితి. చాలా మంది కూడా ఇటు ఇష్యూస్ లో కొంత నైతిక బాధ్యత, ఇక్కడ సమస్య ఇదో విషయం కాదు, మనకు నైతిక బాధ్యత. ఇప్పుడు నా శాఖలో అంటే నేను చేసినట్టు కాదు, లేదు ఇంకొక వ్యక్తి చేసినట్టు కాదు, కానీ దానికి బాధ్యత నైతికంగా వహించాల్సిన పరిస్థితి చాలా మంది ఉంది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా సందర్భాల్లో చిన్న ఇష్యూ జరిగినప్పుడు ఆ శాఖకు సంబంధించిన మంత్రులు వాళ్ళు సీరియస్ గా తీసుకుని నేను లేదు ఇది నా శాఖలో జరిగింది కాబట్టి నేను ఖచ్చితంగా రాజీనామా చేస్తున్నానని చెప్పి మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అది నైతిక బాధ్యత అంటారు. ఆ మోరల్స్ రావాలి. ఆ మోరల్స్ ఇప్పుడు ఆ విషయంలోనే అంటే నా శాఖలో లేదు, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆయన శాఖలో ఎక్కడ ఏం జరిగినా నాకేం సంబంధం లేదు, నేను కాదు కదా చూసేది అంటే అది కాదు కదా. దానికి సంబంధించిన వ్యవహారాలు చాలా ఉంటాయి, దానికి సంబంధించిన వ్యక్తులు ఏం జరిగింది. రైల్వే శాఖలో కూడా చాలా ఇష్యూ జరిగినాయి. అప్పుడు చాలా మంది మంత్రులు కూడా కేంద్ర మంత్రుల్లో చిన్న యాక్సిడెంట్ కి రాజీనామాలు చేసి నా వల్ల నా శాఖలో జరిగిన పొరపాటుని నేను నైతికంగా దీన్ని తీసుకుంటున్నాను అనేది. కానీ ఇప్పుడు రాజకీయాలు మారిపోయినాయి, ఆ పరిస్థితులు లేవు. ఇప్పుడు ఇప్పుడు దాకా ఇంత ఇష్యూ జరుగుతున్నా కూడా ప్రధాన్ని తొలగించాలనే ధైర్యం కూడా బీజేపీ చేయలేకపోతుంది. దాని కారణం వివిధ రకాలు ఉండొచ్చు, దాని వెనకాల ఆరోగ్యం ఉండొచ్చు, లేకపోతే ఇంకొకరు ఉండొచ్చు, ఇంకొక రకంగా ఉండొచ్చు. కాకపోతే ఇటువంటి ఇష్యూస్ లోనే ఇప్పుడు ఆ నైతికత అనే అంశాన్ని తెర మీదకి తెచ్చే ప్రయత్నం చేయాలి. ఎవరో ఒక నాయకుడు ముందుకు రావాలి. ఎస్ నా శాఖలో లేదు, నేను మంత్రిగా ఉన్న శాఖలో కొన్ని ఇష్యూస్ జరిగాయి, దాని మీద ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత తీసుకోలేకపోయాం, అది పొరపాటు నైతికంగా నేనే చేశాను కాబట్టి అనేది ఏ అంశాల మీద కొంత డిస్కషన్ అయితే జరుగుతుంది. చూడాలి, బహుశా రేపు మధ్యాహ్నానికి లోపల ఈ అంశం మీద ఏదైనా కొంత చర్చ జరిగే అవకాశం అయితే మనకి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా 3 డిమాండ్లు ప్రధానంగా. మొదటి డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది. రెండవ డిమాండ్ నీట్ విద్యార్థుల యొక్క మరణానికి సంబంధించి వాళ్ళ యొక్క కుటుంబాలకి కొంత సహాయం చేయాలి, ₹1 సహాయం చేయాలన్నది. మూడో డిమాండ్ అక్కడ ప్రొటెస్ట్ చేసినటువంటి విద్యార్థులకి, నిరసనకారులకి పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలి, కొత్త కేసులు పెట్టకూడదు. రెండింటిని మాత్రం సూత్రప్రాయంగా అంగీకరించారు. మొదటి దాన్ని రాజీనామా అనేటువంటి విషయాన్ని మాత్రం కొంత చర్చిస్తాము, రేపు మళ్ళీ మనం కూర్చుందాం, మళ్ళీ మాట్లాడదాం అన్నట్టుగా జేపీ నడ్డా అక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. కానీ నిజంగా ఇంట్రెస్టింగ్గా ఎక్కడో బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి అభిజిత్ దీప్కే ఏదో ఒక కేసులో ర్యాండంగా వచ్చినట్టు ఎలా ఒకసారి డాట్స్ మనం కలిపే ప్రయత్నం చేద్దాం ఫైనల్గా. సో కాక్రోచ్ అనేటువంటి పదం పుట్టింది ఏదో ఒక ర్యాండమ్ కేసులో జడ్జిమెంట్ ఇచ్చేటువంటి క్రమంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాట్లాడిన మాట కాక్రోచ్ అనే పదం. ఆ కాక్రోచ్ ఎలా మాట్లాడారు ఆయన? సో కొంతమంది కాక్రోచెస్లా మారిపోయి ఈ సొసైటీని, వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నారు వాళ్ళందరూ, ఇన్ ద నేమ్ ఆఫ్ మీడియా, ఇన్ ద నేమ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ ద నేమ్ ఆఫ్ స్టూడెంట్స్ అని చెప్పి ఆయన మాట్లాడుకొచ్చారు. ఆ ఒక్కటి కాస్త కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకకి కారణమైంది. అక్కడ నుంచి సోషల్ మీడియా ప్లాట్ఫామ్, మరి ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ పార్టీ, చేస్తే సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ఒక వెబ్సైట్, ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఒక ట్విట్టర్ అకౌంట్. అక్కడి నుంచి ఆయన ఇండియాకి రాగానే, అడుగు పెట్టగానే జంతర్ మంతర్ దగ్గర నీట్ పేపర్ లీక్ ఇష్యూని స్టార్ట్ చేస్తే ఎవరికి వాళ్ళు సీజేపీ హైదరాబాద్ అని, సీజేపీ విజయవాడ అని,
సిజేపీ తెలంగాణ అని, సిజేపీ మధ్యప్రదేశ్, సిజేపీ ఉత్తరప్రదేశ్, ఎవరికి వాళ్ళందరూ కూడా సిజేపీ అనేటువంటి దాన్ని ఎమోషన్గా తీసుకొని ఎవరికి వాళ్ళంతా ఇండివిజువల్గా జాయిన్ అవ్వడం మొదలుపెట్టారు. ఇట్స్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ, జస్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్, సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఒక చిన్న యూజర్ ఐడితో మొదలైనటువంటి ప్రొటెస్ట్ కాస్త ఈ స్థాయికి దారితీసింది. ఈరోజు ఏకంగా ఇద్దరు కేంద్ర మంత్రులు 12-13 ఏళ్లలో ఏ రోజు కూడా ఒక ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు కూర్చోబెట్టి కొన్ని డిమాండ్లు ఉన్నాయి, ఆ డిమాండ్లను పరిష్కరిస్తామని వాళ్ళు చెప్పడమో, ఆ డిమాండ్లని తీసుకురండి వీళ్ళు అడగడమో ఏ రోజు కూడా జరిగినటువంటి పరిణామం. ఫర్ ది ఫస్ట్ టైం ఇద్దరు యువకులు, మేబీ 25 to 30 years of age, సౌరవ్ దాస్ అండ్ అశుతోష్ రంకా, ఆ ఇద్దరు కలిసి జేపీ నడ్డా, జితేందర్ సింగ్ ఇద్దరి దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్నే ఒక రకంగా వాళ్ళు చర్చలకు ప్రమేయాన్ని పిలిచేటువంటి పరిస్థితి దారితీసి చర్చించారు. వాళ్ళ డిమాండ్ని కరెక్ట్గా పుట్ ఫార్వర్డ్ చేశారు. మరి డిమాండ్స్లో ఆ మొదటి డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేటువంటి డిమాండ్ ఎంతవరకు జరుగుతుంది, ఈ డిమాండ్ ఎంత మేరకి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోంది, కేంద్ర ప్రభుత్వం దీన్ని ఒక సొల్యూషన్ తీసుకొస్తుందన్నది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఒక లేని ఎడల మాత్రం మరింతగా యుద్ధం రేకెత్తించే అవకాశం, మరింతగా ఈ ఉద్యమం మరింత ఒక నెక్స్ట్ లెవెల్ వెళ్ళే అవకాశం కూడా ఉంది. సో మీరేమనుకుంటున్నారు? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మీరు కూడా అనుకుంటున్నారా? సో ఈ డిమాండ్స్ నిజంగానే పరిష్కారం అవుతాయని మీరు అనుకుంటున్నారా, లేదంటే ఇదంతా కూడా పొలిటికల్ గేమ్ అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. चर्चा हुई है, सरकार ने इस मुद्दे पर, इस पॉइंट पर जवाब देने के लिए कल दोपहर तक का समय मांगा है। हमने सरकार को बता दिया है कि पूरे देश भर में इस समय प्रदर्शन चल रहे हैं, ये प्रदर्शन बढ़ते जाएंगे और अगर हमें जल्द ही धर्मेंद्र प्रधान का इस्तीफा या बर्खास्ती नहीं मिली तो प्रदर्शन और व्यापक होंगे और जल्द ही कॉकरोच जनता पार्टी को एक और नेशनल कॉल देना होगा। हम उम्मीद करते हैं कि सरकार जल्द से जल्द धर्मेंद्र प्रधान को बर्खास्त करेगी या वो इस्तीफा देंगे और इस मामले को हमें कंक्लूजन की ओर लेकर जा पाएंगे। अगर इस्तीफा नहीं है, सरकार ने कॉम्पनसेशन पे और लीगल केसेस पे इन प्रिंसिपल एग्रीमेंट जताया है, पॉजिटिव है। धर्मेंद्र प्रधान की रेजिग्नेशन को लेकर सरकार ने फिर से समय मांगा है। कल दिन में सरकार से फिर मुलाकात, 2 घंटे बातचीत चली। सरकार की ओर से मैं और मेरे साथ भारत सरकार के मंत्री जितेंद्र सिंह की बातचीत में शामिल हुए। उनकी बातें हमने सुनी, बातें सौहार्दपूर्ण वातावरण में हुई और कई दृष्टि से उन सारी बातों पर हर तरीके से चर्चा हुई। उनकी मुख्यतः 3 डिमांड्स थी और 5 सुधार की दृष्टि से परीक्षा के लिए सुझाव थे। हमने उनको कहा कि हम कल आपके साथ दोपहर बाद मिलेंगे और फिर हम अपने